బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగస్ రావణి ఇంటిపై దాడి జరిగింది. బీజేపీ నుండి సస్పెండ్ అయిన నాయకులు జగిత్యాలలో ఆమె ఇంటిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్ను ధ్వంసం చేశారు. సాయంత్రం ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులను బెదిరిస్తూ వారిపై దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. గత కొద్దిసేపటి ముందే బీజేపీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకున్నటువంటి సస్పెండ్ అయిన కొంతమంది నా ఇంటి మీదికి నన్ను, నా కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తూ వచ్చి ఎక్కడికక్కడ కూడా ఇవాళ గౌరవనీయులైనటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి పర్యటన ఉంది. వారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గెలిచిన కౌన్సిలర్లని, అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రాము, మీటింగ్ అది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరాణా చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలాడుతూ నీ కుటుంబం అంత చూస్తా, నీ అంత చూస్తా, చంపేస్తాను అనుకుంటా ఎక్కడికక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, గ్రీన్ మ్యాట్లు, చైర్లు ఇష్టం ఉన్నట్టు విసిరేయడం జరిగింది. లోపలికి వస్తూ ఉంటే సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని లాక్కెళ్ళడం జరిగింది. నా భర్త కూడా అప్పుడే బయటికి వస్తే వారికి చూపిస్తూ డైరెక్ట్గా వారి ఎదురుగా వస్తూ నీ అంతు చూస్తా, నేను బతకనివ్వను, చంపేస్తా అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషలాడడం, మాట్లాడడం జరిగింది. అదంతా కూడా రికార్డ్ అయింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఆ వీడియోలను తీస్తుంటే కూడా మీ సంగతి చూస్తే మిమ్మల్ని ఇక్కడ బతకనివ్వము, జగిత్యాల్లో ఉండనివ్వము, మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది. ఇదెంత అప్రజాస్వామికమైనటువంటి చర్య, చాలా దారుణమైనటువంటి చర్య. అసలు ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది, ఎక్కడుంది? మహిళలు ఎలాగో బయట ఉండనియరు, బయట తిరగనియరు. కనీసం నా మట్టుకు నేనేదో చేసుకుంటూ, నా మట్టుకు నేనేదో పార్టీని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కోవట్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు డైరెక్ట్గా నా ఇంటి మీదకే వచ్చి నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపుదామని బెదిరించడం ఇదెంత దారుణమైన విషయం. ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి, ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది, దానికి సంబంధించినట్టు విజువల్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఇదంతా గమనించగలరు. నేను ఈ సందర్భంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టైంకి వారు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నా కుటుంబం అంతా ఉంది, లోపల మా లేడీస్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దయచేసి నేను ఖచ్చితంగా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటా ఉన్నాను, కఠినమైన చర్యలు తీసుకోగలరని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. గత కొద్దిసేపటి ముందే బీజేపీ నాయకులు, సీనియర్ కార్యకర్తలు అని చెప్పుకున్నటువంటి సస్పెండ్ అయిన కొంతమంది నా ఇంటి మీదికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగస్ రావణి ఇంటిపై దాడి జరిగింది. బీజేపీ నుండి సస్పెండ్ అయిన నాయకులు జగిత్యాల్లో ఆమె ఇంటిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, స్పందన. జగిత్యాలలో అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగస్ రావణి ఇంటిపై అయితే బీజేపీ శ్రేణులు అయితే సస్పెండ్ అయిన బీజేపీ శ్రేణులు అయితే దాడికైతే పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం అయితే రేపింది. ఈ నేపథ్యంలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మున్సిపల్ టికెట్లకు కేటాయింపు పై కూడా పార్టీ శ్రేణుల్లో ఇంకా గొడవ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు గత నెల రోజుల క్రితం గత నెలలో జరిగిన బీజేపీకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు రాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థులను అయితే బీజేపీ అధిష్టానం అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ బీజేపీ తరఫున పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులకు అభినందనతో పాటు బీజేపీ ఎంపీ అరవింద్ కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకైతే ముందు ఈ సస్పెండ్ గురైన బీజేపీ శ్రేణులు అయితే ఆ సభాస్థలం వద్దకు అయితే దాడికి అయితే పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇటు బీజేపీ సీనియర్ నేతలైన తమను సస్పెండ్ చేయడం ఏంటంటూ కూడా వీళ్ళు సస్పెండ్ గురైన వారైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు శ్రావణి మాత్రం తన ఇంటిపై దాడికి పాల్పడుతూ తన భర్తను చంపుతామని కూడా ఈ బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా శ్రావణి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు టికెట్ల వ్యవహారంలో కూడా ప్రక్షాళన చేస్తున్నామని కూడా ఇటు అరవింద్ చెప్తున్నప్పటికీ కూడా తాము మొదటి నుంచి కూడా ఏదైతే బీజేపీ పార్టీ దశాబ్ద కాలంగా కూడా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని మొన్న పార్టీలోకి వచ్చిన వారు మమ్మల్ని సస్పెండ్ చేయడం ఏంటంటూ కూడా
వీళ్ళు బీజేపీ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇటు ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇటు దాదాపు సుమారు జిల్లా మొత్తంలో కూడా 10 మందికి మాత్రం సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పలువురు సీనియర్ నేతలు అయితే సస్పెండ్ గురవడంతో ఈ రోజైతే సస్పెండ్ గురైన వారు కూడా బీజేపీ సీనియర్ నేతగా ఉన్న అరవింద్ పై కూడా దాడి పాల్పడేందుకు ప్రయత్నం చేశారని కూడా బీజేపీ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. ఇటు శ్రావణి నివాసంలో అయితే ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా కూడా వీరు దాడులకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారని శ్రావణి అయితే ఆరోపించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా శ్రావణి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితిలో మాత్రం పోలీసులు అయితే వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనకు అందిన సమాచారం ధర్మపుర అరవింద్ కూడా ఏదైతే అక్కడ దాడికి శ్రావణి నివాసం వద్ద సభా స్థలం వద్ద ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ స్థలాన్ని కూడా ధర్మపుర అరవింద్ ఇప్పుడే చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ సభా స్థలం వద్ద కూడా పరిశీలించి ఇటు ఎవరైతే సస్పెండ్ గురైందో వారు దాడికి పాల్పడ్డారో వారిపై మండి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన ధర్మపుర అరవింద్ అయితే హెచ్చరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు సీనియర్ ఎవరైనా కానీ పార్టీ నిబంధనల మేరకు పాల్పంచుకోవాలి, కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైన కూడా బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందంటూ కూడా ధర్మపుర అరవింద్ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దశాబ్ది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ పార్టీకి నిబంధనలు లోబడే పాల్గొనాలి, కానీ నిబంధనలు అతిక్రమించరాదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాము ఎన్నడూ కూడా నిబంధనలు ఉల్లంఘించలేమంటూ కూడా వీరు సస్పెండ్ గురైన వారు చెప్తున్న పరిస్థితిలో మాత్రం అతను వారిని అయితే అదుపులోకి అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితిలో ఇటు శ్రావణి ఫిర్యాదు మేరకైతే ఈ కేసు నమోదు చేస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పందన. థ్యాంక్ యూ.